ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తత్వం బోధపడాలంటే అధికారం పోవాలి, ప్రజలు గుర్తు రావాలంటే అధికారం పోవాలి, కార్యకర్తలు గుర్తు రావాలంటే అధికారం పోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నిన్న కేటీఆర్ గారి స్టేట్మెంట్స్ నిజానికి వండర్ఫుల్ స్టేట్మెంట్స్. టీడీపీ లాగా మా పార్టీని నిర్మించుకుంటాం, పార్టీ కార్యకర్తను అధినాయకుడు కూడా గుర్తించేలాగా మా పార్టీని మార్చుకుంటాం, నిర్మాణం చేసుకుంటాం, 2020లో పాదయాత్ర చేస్తాం. ఇలా ఆయన కొన్ని మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారు. పైగా నేను మారాను అనేటువంటి దాన్ని ఇచ్చాడు. గతంలో అలాంటిది లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన పాదయాత్ర కావచ్చు, పార్టీ నిర్మాణం కావచ్చు, కార్యకర్తలతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఇంకోటి పెద్ద స్టేట్మెంట్, బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ కాబోతుంది. మళ్ళా తెలంగాణ వాదం చుట్టూనే మా రాజకీయం నడవబోతుంది. ఒకప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు తెలంగాణ వాదం అనేది వాళ్ళ గ్రౌండ్, దాన్ని వదిలేసుకున్నారు. మళ్ళా వాళ్ళ గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పునాది ఏంటి, వాళ్ళ జవసత్తాలు ఎక్కడున్నాయి అనేది గుర్తించి ఆ వైపుగా మారటం అనేటువంటిది ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు నాతో ఉన్నారు, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగుందండి, ఆఫ్టర్ లాంగ్ టైం. నిన్న కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎలా చూస్తున్నారు? ఫస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారటం, నిన్న మాట్లాడిన అనేక అంశాలు ప్రజల్లోకి పోయినాయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, భవిష్యత్తున్న నాయకుడిగా ఈ రోజున్న పరిస్థితులలో అధికార పక్షం పోతున్న పోకళ్ళని అడ్డుకట్టు వేయటానికి ఒక ఉద్యమ పార్టీ నాయకుడిగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షంగా పాత్రను పోషించడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేడు అని చెప్పడానికి సంకేతం నిన్న ఇచ్చిన స్టేట్మెంట్. ప్రజలలో ఈ వ్యతిరేకతను కూడగట్టడానికి, ప్రజలలో ఒక ధైర్యం ఇవ్వడానికి 2027 నుంచి పాదయాత్ర చేస్తానని అన్నారు. డెఫినెట్గా అది అవసరం, పార్టీ కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటున్నారు. రెండోది, ఈ పార్టీ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ నుంచే ప్రస్థానం మొదలైంది కాబట్టి సరే మధ్యలో కారణాలు ఏవైనా కానీ బీఆర్ఎస్ అని చెప్పి చేసుకోవటం మూలాన కొంత నష్టం జరిగిందనే భావన కార్యకర్తలలో వచ్చింది కాబట్టి కార్యకర్తల భావాన్ని ఈరోజు గుర్తించిన ఒక మాట. సార్, మీరు ఈ మాటకు వచ్చారు కదా, కార్యకర్తల్లో అభిప్రాయం ఏర్పడింది కాబట్టి అని. నిజానికి మాలాంటి జర్నలిస్టులు డే 1 నుంచి చెప్తూ వస్తున్నారు. నేను మీలాంటి వాళ్ళతో ఎప్పుడు టచ్లో ఉండగలిగినాను కాబట్టి ఆ రోజు మారుతున్నప్పుడే చెప్పాం, ఇది కరెక్ట్ కాదు కదా, బీఆర్ఎస్గా మారటం ఏంటి, వాళ్ళు పునాది అంటే మీరు పుట్టిందే తెలంగాణ వాదం నుంచి కదా పార్టీ పుట్టిందే, కాబట్టి ఆ పునాదిని వదులుకుంటున్నారండి, ఇది చారిత్రక తప్పిదం అవుద్ది అని అన్నాం. కానీ అది గుర్తించడానికి ఇంత టైం పట్టిందంటే అంటే శాస్త్రీయంగా ఒక్కోసారి ఆలోచన విధానం. ఈరోజు నేనున్నాను, ఒక 4 సంవత్సరాలకి 5 సంవత్సరాల కోసం ఆలోచించగలుగుతా. నాకంటే బాగా తెలియగల అనుభవం ఉన్న నాయకుడు ఉన్నాడు అనుకోండి, 100 సంవత్సరాల గురించి ఆలోచించగలుగుతా. ఇంకా ముందు చూపు ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, ఓ 200 సంవత్సరాల గురించి ఆలోచించగలుగుతారు. అదే రకంగా ఆ రోజు ఎడారిగా ఉన్న తెలంగాణని ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటేనే మనకు ప్రయోజనం జరుగుతుంది ఈ 4 కోట్ల ప్రజానికానికి అని చెప్పి ఏ రకంగానైతే కేసీఆర్ గారు ఆలోచించి ఉద్యమాన్ని ప్రారంభించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణని సాధించారో, అదే క్రమంలో సాధించిన తెలంగాణని బాధ్యతలు కూడా కేసీఆర్ గారికి ప్రజలు ఒప్పచెప్తే అగ్రగామిగా ఈ దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డా కానీ చిన్న రాష్ట్రమైన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన తర్వాత ఈ దేశంలో కూడా 75 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలన తర్వాత వెనుకబడ్డ అనేక కారణాల వల్ల దేశంలో కూడా మనం ఒక మార్పును తీసుకురావాలనే ఆలోచనతో దూరదృష్టితో నిర్ణయం తీసుకున్నారు. అంటే కొన్నిసార్లు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ కావచ్చు. అబ్దుల్ కలాం గారు ప్రయోగించిన అనేక సందర్భాలలో ప్రతిదీ సక్సెస్ కాలే, కొన్ని విఫలమైనాక కొన్ని సక్సెస్. అదే రకంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కొంత ముందు చూపుతూ తీసుకున్నారు అనొచ్చు. ఈరోజు అది సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అంటే అప్పుడే వచ్చినటువంటి ఒక వాదన ఏంటంటే, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయటం కోసం, అప్పుడు కేసీఆర్ వాట్నెస్ అనేది క్వశ్చన్ రాకుండా ఉండటం కోసం, నేను జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటాను, కేటీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు అనే దానికోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయబడింది, కేవలం అధికార మార్పిడి కోసం చేయబడింది అనే విమర్శ ఉంది. అప్పుడు పేరు మార్చాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఒకవేళ దేశం నుంచే సేవలు చేయాలనుకుంటే
వారు మంత్రి పదవి కావాలనుకుంటే మోడీ గారు కూడా పిలిచి ఇస్తారు. అంటే పేరు మార్చాలి తప్పదు. ఎందుకు మార్చాలి అంటే పార్టీ పేరు నేషన్ వైడ్ చేస్తున్నాను కదా, పార్టీని పేరు మార్చితేనే ఆయనకి గుర్తింపు మోడీ గారి దగ్గర ఉంటుంది అంటదానికి అవకాశం లేదు. పార్టీ పేరు మార్చకపోయినా వీరి అనుభవం తెలివితేటలు మోడీ గారికి తెలుసు కాబట్టి వీరి సేవల్ని ఉపయోగించుకుందామనే ఆలోచనతో కూడా వారు అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది. మీరు అనుకోలేదు ఏదో కొత్త ఫ్రంట్. అందుకే నేనేమంటున్నా అంటే కేవలం వారు దేశానికి వెళ్ళిపోయి ఏదో బాధ్యతలు చేపట్టడానికి కేటీఆర్ గారికి బాధ్యతలు ఒప్పచెప్పడానికి పేరు మార్చిరు అనే విషయాన్ని నేను విభేదిస్తున్నా. వారు నిజంగా అట్లా అనుకుంటే దేశానికి సేవ చేయాలనుకుంటే మోడీ గారికి ఐ వాంట్ టు బీ జాయిన్ విత్ యూ అని అంటే కళ్ళకద్దుకొని తీసుకొని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా ఇటువంటి అనుభవం ఉన్న నాయకుడు కావాలని కోరుకుంటారు కాబట్టి అప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ ఇవ్వచ్చు. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చారు కదా. సో ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ తీసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. ఆయన ఉపరాష్ట్రపతి కావటం కూడా పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే వారు ఆ రోజు తెలంగాణ బాగు కోసం ఏ రకంగా అయితే ఆలోచించారో ఈ దేశం కూడా అన్ని రాష్ట్రాలు కూడా బాగుపడాలనే ఒక ఆలోచనతోని జాతీయ పార్టీగా మారిస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చు అనే ఒక భావనతోనే ముందు చూపుతున్న నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అంతేగాని కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం కోసం కాదు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజు వస్తే ఎవరు ఆపరు కదా. కేటీఆర్ని ప్రజలు కోరుకున్నా కేసీఆర్ గారు కూడా ఒకవేళ నిజం చెప్పాలంటే స్వతంత్రంగానే మామూలుగా ఆ రోజు వ్యవహరించారు. ఐటీ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు పోయి చేసేటివి కూడా దేశ విదేశాలలో తిరిగి ఐటీ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి అనే ఒక హోదా లేకపోయినా ముఖ్యమంత్రి చేయాల్సిన అన్ని పనులను కూడా ఆ రోజు చక్కబెట్టగలిగారు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని. ఆ రోజు అమెరికా నుంచి ట్రంప్ కూతురు ఎవరో వచ్చింది కదా. అవును అవును, ఇహాన్కా ట్రంప్ కదా. వస్తే దాన్నంతా కూడా వీరితోనే ఆర్గనైజ్ చేయించారు. అంటే ఎవరు ఏది చేయగలిగిన సమర్థులో ఆ సమర్థుల్ని పెట్టి రాష్ట్రాన్ని నడిపించిన వ్యక్తిగా అనుభవం ఉన్న వ్యక్తిగా కేసీఆర్ గారు. రేపు కేటీఆర్ గారు ప్రజలు కోరుకుంటే తప్పకుండా ప్రమోట్ చేయాల్సిందే. ఒకవేళ ప్రజలు కోరుకోకపోతే ఆయన ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా పోలేదు కదా. సో ఈరోజు కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే డెఫినెట్గా 100% కేటీఆర్ గారే. హరీష్ రావు గారు కూడా ఏమంటున్నారు, కేటీఆర్ గారు వద్దంటున్నారా? కేసీఆర్ గారు ఎవరిని నిర్ణయించినా మాకు అభ్యంతరం లేదు. కేటీఆర్ గారితో పని చేయమంటే నేను పని చేయడానికి సిద్ధమని హరీష్ రావు గారు కూడా అంటున్నారు కదా. కేసీఆర్ గారు డిసైడ్ చేయలేదు, ఇంకా కేటీఆర్ అని డిసైడ్ చేశారు. మేము కూడా అనట్లే. రేపు ఎప్పుడైనా మీరు అన్నట్టు మామూలుగా రాష్ట్రంలో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయటం కోసమే జాతీయ పార్టీగా మార్చిరేమో అనే ఒక భావనతో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారికి ఉన్న అనుభవాన్ని రంగరించి ఆ రోజు ఒకవేళ మంత్రి పదవిలో కేంద్రంలోకి వెళ్ళిపోవాలనుకుంటే మోడీ గారు కూడా వారిని తీసుకునేటోళ్ళు, ఈట రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయగలిగేటోళ్ళు. కానీ వారికి ఆ ఆలోచన లేదు. అప్పట్లో మోడీ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే కేసీఆర్ నా దగ్గరకు వచ్చి ప్రపోజల్ పెట్టారు, మీ ఆశీర్వాదం కేటీఆర్ కావాలని. నా ఆశీర్వాదం కదా కావాల్సింది, ప్రజల ఆశీర్వాదం కదా అని నేను అలాంటి దానికి నో చెప్పాను అని చెప్పేసి ఆయన మోడీ గారు చెప్పిన మాట నేను చెప్తుంది కాదు. అంటే వారి స్థాయికి నేను మాట్లాడటం భావ్యం కాకపోవచ్చు. ఇది మోడీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పోయి 4 గోడల మధ్యలో మాట్లాడిన విషయాన్ని ఆ రకంగా అది వక్రీకరించిరా చిత్రీకరించిండా ఉన్న వాస్తవమా అనేది తెలియని అయోమయ పరిస్థితి. కానీ అది ఆయన స్థాయికి మాట్లాడాల్సిన మాట కాదు. అది చెయ్యాలనుకుంటే ఇక్కడ ఉన్నారు కదండి లెజిస్లేటర్స్ అందరూ 89 మందిని గెలిచినాం కదా. కేసీఆర్ గారు ఒక్క మాట పిలిచి గవర్నర్కి ఇట్లా ఇస్తున్నాం సంతకాలు పెట్టారంటే అందరూ ఓకే అంటారు, ఎవరు కాదంటారు. అప్పుడు మోడీ గారి పర్మిషన్ ఏం అవసరం? ఇఫ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మోడీ గారి పర్మిషన్ అవసరమే లేదు. కేసీఆర్ గారు పిలిచి మామూలుగా ఈయన చేస్తున్నామే కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి అంటే ఎవరు కాదంటారు వారి మాట. సో దానికి పర్మిషన్ మోడీ గారిని అడిగిరు అనుకోవటం అనేది శుద్ధ అబద్ధం. అది మోడీ గారి స్థాయికి అది మాట్లాడొద్దు. నేను కూడా ఈరోజు మాట్లాడటం అనేది ఆయన స్థాయికి తగ్గకపోవచ్చు, కానీ అది వాస్తవం కాదు. బట్ ఒక్కటి ఐ కెన్ అష్యూర్ యూ, భవిష్యత్తు ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. డెఫినెట్గా మళ్ళీ వారసత్వం ఏంటి అని అంటే కుటుంబ వారసత్వం కాదు, తెలంగాణ వారసత్వం ఎవరు అని అంటే తప్పకుండా కేటీఆర్ గారిని అభిమానిస్తారు యూత్ కానీ ఆల్ మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే సరే కేసీఆర్ గారికి ఎంత మీరు సరే ఒప్పుకుంటారా ఒప్పుకోరా పక్కన పెట్టి కొంత ఆరోగ్యం అయితే బాగాలేదు, ఒకప్పుడులాగా లేరు ఆయన. కాబట్టి ఇక రాబోయేది కేటీఆర్ ముఖ్యమంత్రి, అగ్రి అవుతారా? సరే ఇప్పుడు ఓపెన్ చెప్పండి, ఇది రాజకీయాలకు అతీతంగా చెప్పండి ప్లీజ్.
ఇప్పుడు ఆరోగ్యము పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి కావటానికంటే ముందు చర్మం ఊగులాడుతుండే, అనారోగ్యంగానే ఓపడ్డాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా స్కిన్ మెరుస్తుంది. అవును. సో అధికారం ఉన్నప్పుడు కొంత మామూలుగా ఆ రకంగా అనిపిస్తుంది, అధికారం లేకపోతే అనారోగ్యం పాలయ్యేమో అని చెప్పానంటారు. స్టిల్ నేను గ్యారెంటెడ్గా చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం ఖాయమే. కేసీఆర్ ఆరోగ్యం కూడా ఏమి ఇబ్బంది లేదు. ఓకే సరే, కేసీఆర్ గారి ఆరోగ్యం పాపం ఆయన బాగుండాలి, అందరం కోరుకుందాం. ఆయనకి ఆరోగ్యం అనారోగ్యం అని నా ఉద్దేశం కాదు, కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే? అది కేసీఆర్ గారి నిర్ణయమే, రేపు భవిష్యత్తు కేసీఆర్ గారి నిర్ణయమే. కానీ ఈరోజు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుంది. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి కావాలని అంటున్నారంటే కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని మా పార్టీ కూడా నిర్ణయం చేస్తుంది. ఎందుకు కేటీఆర్ గారి ముఖ్యమంత్రి స్థాయిని అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు? ఇంకా అందుకోలేటమేం కాదు. ఇప్పుడు కేసీఆర్ జనాల్లో మీరే అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని. ఇక సరే, కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎందుకు రావట్లేదు? ఎందుకంటే గత కొన్నాళ్ళుగా పార్టీని అంతా హ్యాండిల్ చేస్తుంది కేటీఆర్. ఆ కేటీఆర్ గారు కూడా నాకు ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదు కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజానీకం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ క్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని నడిపించే దాంట్లో దిశానిర్దేశం కేసీఆర్ గారు చేస్తే కేటీఆర్ గారు నడుపుతున్నారు. సో రేపు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం శిరోధార్యం అవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి రేపు ఏదైనా వస్తే డెఫినెట్గా కేటీఆర్ గారే అవుతారు అనేది కూడా మేము చెప్తున్నాం. ఇంకోటి కూడా చెప్పండి, మీ పార్టీలో హరీష్ రావు గారు ఒక వర్గం, కేటీఆర్ గారు ఒక వర్గం, ఈ రెండు వర్గాలతో పడక కవిత గారు బయటకు వెళ్ళిపోయారు. ఆమెకు కావాల్సిన కూడా రాజకీయంగా ప్రయారిటీ, సరే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు కాక అదనంగా ఈ పొలిటికల్ పవర్ కాడే ఆమె బయటకు వెళ్ళిపోయారు అన్న దానికి మీరేం చెప్తారు? మీడియా సృష్టి మీరు తప్పించుకోవాలన్నా మీడియా మీద ఏమంటారంటే, ఒకటి ఈరోజు కవిత గారికి ఏం తక్కువైంది, పార్టీ ఏం తక్కువ చేసింది? ఈరోజు వారికి గుర్తింపు అంటే దేశ విదేశాలలో బతుకమ్మనెత్తుకొని ఈమె తెలంగాణ బిడ్డ అనే పేరు వచ్చిందంటే కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం మూలాన్ని బతుకమ్మ బిడ్డగా, ఆమె తెలంగాణ బిడ్డగా బతుకమ్మ దేశ విదేశాలలో ప్రదర్శన చేయగలిగింది. దానికైనా కేసీఆర్ గారు కూతురుగా కేసీఆర్ గారు ప్రమోట్ చేసి మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి, ఇగో అమ్మాయి వస్తుంది మీరు మామూలుగా ఆ కార్యక్రమాన్ని చెయ్యండి అని చెప్పి చెప్తేనే కదా వారికి గుర్తింపు వచ్చింది. తనైతే సొంత ఆర్గనైజేషన్ వెళ్ళింది కదా ముందు, కానీ సొంత ఆర్గనైజేషన్ పెట్టుకున్నా వీరి బ్యాకపే కదా, బ్యాక్గ్రౌండ్ కేసీఆర్ ఉన్నాడు అంటారు. తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా జాగృతి పేరు మీద కాదు పోటీ చేసింది, టీఆర్ఎస్ పార్టీ పేరు మీద చేసింది. టీఆర్ఎస్ వల్లనే కదా. కారు గుర్తే ఉమెన్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి తెలంగాణ జాగృతి అని పెట్టినా అది కేసీఆర్ గారి కనుసైగల్లోనే నడిచింది జాగృతి కూడా. సో టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, ఎంపీగా గెలిపించారు ప్రజలు. ఆ తర్వాత కారణాలు ఏమన్నా కానివ్వండి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత అనుకోకుండా ఈ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అనేది బీజేపీ ఒక ఆరోపణ. ఓటమి పాలయ్యారా మీరే ఓడించారు? ఆమె చేసే ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ లో, అప్పటి టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యే నన్ను ఓడించారు అని ఆమె పేర్లు కూడా చెప్పింది. అఫ్ కోర్స్ రాజకీయాలలో 100% అందరూ విశ్వాసపాత్రులే ఉండరు. రాజకీయాల్లో వాళ్ళ స్వలాభాల కోసం కొన్ని క్రీనీడలు జరుగుతూ ఉంటాయి, వెన్నుపోట్లు జరుగుతూ ఉంటాయి. అది జిల్లాకు సంబంధించిన విషయం. ఒకవేళ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఓటమి పాలైతే అయ్యారు కదా. ఆ ఓటమి పాలైన తర్వాత కూడా లిక్కర్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా పార్టీ అండగా ఉంది, కుటుంబం అండగా ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు అందరం కూడా డిఫెండ్ చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కదా. ఈరోజు ఎక్కడ సార్ ఆమె జైల్లో ఉంటే కేసీఆర్ ఒకసారి కూడా పోలేదని బాధ. ఇప్పుడు మీకంటే నాకంటే కేసీఆర్ గారి గురించి ఒక కూతురుగా ఆమెకి ఎక్కువ తెలుసు. ఆమె చెప్పిందే నేను చెప్తున్నాను. కేసీఆర్ గారి మనస్తత్వం ఏంటి, కేసీఆర్ గారు ఏ రకంగా వారి స్థాయిని ఎట్లా ఉంచుకుంటారు అనేది తెలుసు. ఏ విషయంలో ఉంది, మామూలుగా వారు చేసే ప్రయత్నం వారు చేసిన తర్వాత కేవలం జైలుకే రాలేదని ఒక నెపం అనేది అది చెప్పుకోవడానికి కూడా బాగుండదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడికో రావాల్సిన పని లేదు, వారు చేసేది వారు బ్యాక్ ఎండ్లో ఏం చేయాలో చేస్తారు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా అందరినీ క్రోడీకరించడంలో, అందరినీ కూడగట్టడంలో వారి పాత్రను వారు
ఎక్కడుండి చేయాలో అక్కడ ఉండి చేశారు. ఎప్పుడు బయటకు వెళ్ళి చేయాలో అప్పుడు బయటకు వెళ్ళి చేశారు. అదే రకంగా ఈరోజు ఒక పార్టీ నాయకురాలుగా వారు ఒక జాతీయ పార్టీ ఆరోపణలు చేసి వారిని జైలుకు పంపిస్తే ప్రొటెక్ట్ చేసే విషయంలో మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేశారు కదా. కేసీఆర్ గారు కేటీఆర్ గారిని పంపించారు, హరీష్ రావు గారు సపోర్ట్గా ఉన్నారు, ఇద్దరు కలిసి మాట్లాడటం, అడ్వకేట్లను కానీ ఢిల్లీలో కానీ కుటుంబానికి అండగా ఉండటం ఇవన్నీ చేశారు. ఎవరు కూడా సొంత కార్యకర్తనే పోగొట్టుకోరు, సొంత కూతుర్ని వదిలేస్తారా? అదంతా కేవలం. సార్ ఓపెన్గా చెప్పండి, డబ్బులు కాడ వచ్చిన గొడవ, పదవుల కాడ వచ్చిన గొడవ, ఓపెన్గా చెప్పండి. అంటే అవగాహన రాహిత్యం మూలాన కవిత గారు చేసుకున్న స్వయం కృపారాధమే అది. ఈ రెండు కూడా కాదు. డబ్బుల మీద మామూలుగా ఏ తాపాత్రయం కేసీఆర్ గారికి ఉండదు అనేది జగమెరిగిన సత్యం. కేసీఆర్ గారికి లేదు, ఓకే, కేటీఆర్ గారికి కూడా లేదా? కేటీఆర్ గారు కూడా ఏముంటుంది, వీళ్ళిద్దరు కలిసి చేసిన వ్యాపారాలు ఏమున్నాయని. కలిసి చేయడం కాదు, అధికారం ఉన్నప్పుడు ఒకటి మీకు తెలియంది కాదు, అధికారం ఉన్నప్పుడు తెలియకుండా సంపద వచ్చి పడి వారసత్వ సంపాదన దగ్గర, ఆస్తుల పంపకాల దగ్గర తగులు ఎప్పుడు వస్తాయి? తండ్రి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తుల వాటాల కాడ పంపకాల దగ్గర గొడవలు వస్తాయి. కానీ కేసీఆర్ గారు మామూలుగా అంతకుముందు పెద్ద ఆస్తులు సంపాదించి కూడబెట్టాలనే ఆలోచన ఉన్న వ్యక్తి అయితే కాదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడిపేయటానికి కానీ మిగతాది కానీ ఏదున్నా ట్రాన్స్పరెంట్గానే, ఈ దేశంలో ఏ జాతీయ పార్టీకి లేని ఆస్తులు మాకున్నాయని బహిర్గతం చేసి వేదిక మీద చెప్పి ఓపెన్గా డిబేట్ పెట్టి చెప్పిన వ్యక్తి ఈ దేశంలో ఒక కేసీఆర్ గారే. అయితే అవన్నీ పార్టీకి సంబంధించినవి. వారు వ్యక్తిగతంగా సంపాదించుకోవడం అనేది అది నెవ్వర్, అసలు ఆ ఆలోచన వారికి ఉండదు. అంటే ఇది నేను ఒక పార్టీ వ్యక్తిగా చెప్పట్లేదు, ఎవరైనా చెప్తారు అది. సో ఇప్పుడు ఎవరిది వాళ్ళు మామూలుగా వాళ్ళకు ఉన్న వనరులను బట్టి ఏమైనా చేసుకున్నా ఎవరిది వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ జాయింట్ ప్రాపర్టీ ఏముందని ఆస్తుల కాడ పంపకాల కాడ వాటాల కాడ ఇబ్బంది జరుగుతుంది. పంచాయతీ అక్కడ రాలేదు. కేవలం కవిత పరిపక్వత లేని ఆలోచనల వల్ల, అవగాహన రాహిత్యం వల్ల ఆమె తీసుకున్న నిర్ణయం. ఆమె రేపు భవిష్యత్తులో ఏమవుతుంది ఏంటిది, ఇప్పుడు ఎంతమంది పార్టీలు పెట్టిన వాళ్ళు లేరు. నాదెండ్ల భాస్కరరావు అన్ని రకాలుగా రామారావు గారికి వెనక ఉన్నారు అని చెప్పి చెప్తారు. పార్టీ పెట్టడానికి, అధికారంలోకి రావడానికి. వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక కలిగింది. ఒక నెల 45 రోజులు ఉన్నారేమో. ఆ తర్వాత చరిత్రలో లేకుండా అయిపోయారు కదా పబ్లిక్ లైఫ్లో. ఇట్లా పార్టీలు పెట్టిన వాళ్ళే సస్టైన్ కాలేకపోయారు, పార్టీని నిర్మాణం చేసిన వాళ్ళే సస్టైన్ కాలేకపోయారు. తెలంగాణ ఉద్యమం పుట్టిన కాడి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది నాయకులు మేమే అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళా కోదండరామ్తో సహా లైవ్లో లేరు, ప్రజలలో లేరు. కవిత గారి వల్ల ఏమవుతుంది అంటే కోదండరామ్ లాగా, నారాయణ భాస్కర్రావు లాగా కవిత కూడా క్లోజ్డ్ చాప్టర్ పొలిటికల్గా అంటారు. ఇంకా వాళ్ళన్న కొంతకాలం ప్రజలలో ఉన్నారు, వీరికి ఆ పరిస్థితి కూడా ఉండదు. ఆమె సీఎం అవుతానంటుంది ఏదో ఒకనాడు చెప్పడానికి కేఏపాల్ కూడా అన్నాడు కదా. అంటే కవితను కేఏపాల్తో పోలుస్తున్నారా? అనటానికి ఏముంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు, నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి అని అన్నాడు. చిరంజీవి పార్టీ పెట్టిండు, కాబోయే ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత ఏం జరిగిందో చూసినాం మనం. రాజకీయ పార్టీలు ఎన్ని పెట్టినాయి, ఎంతమంది పెట్టారు, ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని నిలబడగలిగినాయి. సరే సరే అవన్నీ పోనీయండి. మీరు కేటీఆర్కి బాగా దగ్గర, నాకు ఆ విషయం తెలుసు. ఆయన మారాడా కొంత? నేను ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ ఆధారంగా అడుగుతున్నాను డైరెక్ట్గా. అంటే ఒకప్పుడు కూడా ఆయన వేరేగా ఏం లేడు, చూసేటోళ్ళకి చూసే విధంగా అందరికీ కూడా అనుకోగానే అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఏ రకంగా చేయాలో ఒక కంపెనీ సీఈఓ మాదిరిగా వేరు వేరు దేశాలు తిరిగి కంపెనీలు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ నడిపించింది కాబట్టి ప్రజలకి కార్యకర్తలకు కొంత గ్యాప్ వచ్చింది. అంతకుముందు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమ కార్యకర్తలతోని నాయకులతోని మమేకమై ప్రయాణం చేసి ఉద్యమాలలో పోలీస్ స్టేషన్లలో కూడా ఉన్న రోజులు ఉన్నాయి. అది ఒకనాడు కేటీఆర్. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారికి విమర్శ ఏంటంటే సార్, ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పిఏలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఫోన్లు ఎత్తారు. ఈవెన్ జర్నలిస్టుల ఫోన్ కూడా అంత ఈజీగా ఎత్తారు వాళ్ళు. సరే మీ నాయకులు ఫోన్లు ఎత్తారో ఏమో తెలియదు నాకు, కానీ ఆయన ఎవరికి కేటీఆర్ పెద్ద టచ్లోకి రాడు అనేటువంటి విమర్శ ఉంది. ఇక కేసీఆర్ అంటే అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కలవడానికి పేరు ఉంది, ఏమంటారు? ఓకే, నేను ఏకీపిస్తా. కానీ ఈరోజు నిరంతరం కలిసి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకు ఏం చేస్తున్నాడు ఇవాళ నేను చూసిన, ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఫోనే లేవట్టాడు అని చెప్పి చెప్తున్నారు.
ఇట్లా ఎంతోమంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఇలా కార్యకర్తలు కాదు, కాంగ్రెస్లో ఆల్రెడీ ముస్లిం స్టార్ట్ అయిపోయింది. జిల్లాకు ఒకళ్ళు, కరీంనగర్లో జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్లో పోచారం గారు, మా నల్గొండలో రాజగోపాల్ రెడ్డి గారు, మహబూబ్నగర్లో అనిరుద్ రెడ్డి గారు, ఇట్లా జిల్లాకు ఒక నాయకుడు ఆల్రెడీ ముస్లిం స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్లో ముస్లిం పుట్టడం అనేది ఎన్నో రోజులు పట్టదు. మీకు బాగా తెలుసా కలిసారు? ఎందుకంటే 2.5 సంవత్సరాలు అనేది చాలా పెద్ద పీరియడ్ ఇది. ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి లాక్కొని రాగలిగిందంటే సరే, ఆయనకి సహజంగా అదృష్టం కలిసి వచ్చింది, కాలం కలిసి వచ్చింది, వనరులు కలిసి వచ్చినాయి. రేవంత్ రెడ్డి మాట వచ్చింది, టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా దగ్గర నుంచి చూసారు, టీడీపీలో ఉన్నప్పుడు చూశారు. అయితే ఆయన అంత తొందరగా మంత్రి కాదు, ఎప్పుడు కూడా ఎక్కువసార్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక్కసారిగా హైక్ వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలా చూస్తున్నారు? అంటే ఆయనకి కాలం కలిసి వచ్చింది, పరిస్థితులు కలిసి వచ్చినాయి, సమీకరణాలు కలిసి వచ్చినాయి. ఒక్కోసారి రాజకీయంగా అతను ఏదో పెద్ద శక్తివంతుడు అనేది కాకపోయినా 10 సంవత్సరాల సుదీర్ఘ పాలన కేసీఆర్ గారు ఏమైతే ఇస్తున్నారో వాటికి అదనంగా ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ గారు చేయగలిగింది రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతారా? ఇది ప్రభుత్వమే కదా, కేసీఆర్ గారు కూడా జేబుల నుంచి ఇస్తుందా, ప్రభుత్వమే ఇస్తుంది అనే ఒక ప్రచారాన్ని వాళ్ళు గట్టిగా ఎప్పటి నుంచో తీసుకుపోగలిగారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కావడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ దూరం కావడం కూడా ఒక మైనస్ అయింది. అంటే ఇక ఓడిపోయిన తర్వాత అదేనండి, మనం కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు ఓడిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా ప్రతిదీ కారణంగానే చూపిస్తారు. కానీ ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. అదే రకంగా కేసీఆర్ గారు వారి ప్రయత్నం వారు చేసిరు. ప్రజలు అభివృద్ధి పదం వైపు నడపడానికి నన్నే అవకాశం ఇస్తారు అని చెప్పేసి వారు కూడా అనుకున్నారు. మమ్మల్ని గెలిపిస్తారని మేము కూడా అనుకున్నాం. జగన్ గారు ఏం తక్కువ చేసిరు ఆంధ్రాలో చెప్పండి? మాకు తెలిసినంత వరకు ఆయన అన్ని తక్కువ చేశారనేది. ఇప్పుడు ప్రజల గోలంతా కూడా ఒక డెవలప్మెంట్ లేదు సార్. నేను ఒకటి నాకు బాగా గుర్తు, జగన్ ఎంతసేపు కేవలం బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, మేము ఉన్నోళ్ళం పనికిరామా అని చెప్పేసి ఆ రోజు టీడీపీ కార్యకర్తలు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు జగన్ మీద. అంటే డబ్బులు మీరు అన్ని లేనోళ్ళకే తెలిసి పెడుతున్నారు అని క్లియర్ ఇండికేషన్. మాకు జనాల కోసం 5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ని ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు, జనాలు చెప్పారు. కానీ 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఒక్కోసారి ఏమో చూద్దాం ఒకసారి అనే ఒక భ్రమలో ఓట్లేస్తున్నారు. అభివృద్ధిని కాంక్షించి ఇగో గుడ్ గవర్నెన్స్ ఈయనకే ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి, అసలు నేనేం చెప్తా సార్, అంటే బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మీరు కొద్దిసేపు నన్ను పొలిటీషియన్ అనుకోకపోతే నేనేమంటా మేధావులు ఎన్నికలకు రావట్లే, ఓటు వేయటానికి అది హాలిడే కింద డిక్లేర్ చేసుకుంటున్నారు. ఏం సార్, మధ్యతరగతిలో ఉన్నోళ్ళు ఇటు కొంతమంది అటు కొంతమంది పార్టీలను పట్టుకొని ఎలాడుతున్నారు. అంటే మీకు గవర్నెన్స్ చూడట్లే, నాది ఆ పార్టీ ఈ పార్టీ అనుకొని వీళ్ళు వేలాడుతున్నారు మధ్యతరగతి. ఎస్, ఇంకా మీకు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళు నాకు ఎవరైతే ఉంది ఎవరు రూపాయి ఎక్కువ ఇస్తారు అని అనేది చూస్తుంది. నీకు ఓటుకి కరెక్ట్గా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈయనకేస్తే మనకి రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచించి ఓటు నిర్ణయం చేసే పరిస్థితి ఈరోజు ప్రజలకు ఎక్కడుంది అని అడుగుతాను. నిజంగా నాకు మీరు అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, పేరు చెప్పండి పాపం ఇరిగించడం ఎందుకు. కానీ ఇప్పుడు మీ పార్టీలో నుంచి కాంగ్రెస్లోకి మారినటువంటి ఒక ఎమ్మెల్యే ఏంటి సార్ ఇదంటే, నేను ఆయన ఫ్రీకి గెలిచాను కార్తీక్, ఇంత ఖర్చు పెట్టాను నేను, మరి సంపాదించుకోకపోతే మళ్ళీ రేపు ఇంత పెట్టాలి, జనం ఊకో ఓటేస్తున్నారు పాపం. డైరెక్ట్ ఓపెన్ అయ్యాడు, అబ్రికాడ్ ఓపెన్ అయ్యాడు. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ అదే చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు. ఓపెన్ గానే చెప్పాడు పాప ఆయన. కాంగ్రెస్ లో మెజారిటీగా ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో ఉన్నోళ్ళు కూడా అందరూ ఓపెన్ గానే చెప్తున్నారు. కారణం అంటే ఓపెన్ తెలిసిందే. ఒక ఎమ్మెల్యే కావడానికి ఎంత ఖర్చు అవుతుంది? పోయినసారి యాన్ అండ్ యావరేజ్గా 2 పార్టీలు ప్రధాన పార్టీలు అనుకుందాం, 3వ పార్టీ బీజేపీ ఎక్కడ ఉన్న దగ్గర వాళ్ళు కూడా పోటీ పడ్డారు అనుకోండి. ప్రధాన పార్టీలు ఏం ఖర్చు పెట్టినాయి? మినిమం 1000 నుంచి స్టార్ట్ అయ్యారు. అవును, మినిమం 1000. కొన్ని నియోజకవర్గాలలో 3000, 4000 పెంచిన సందర్భాలు బట్టి ఉన్నాయి. సో దాన్ని బట్టి మినిమం 2 లక్షల జనాభాకు పంచింది అనుకోండి, 1000 వేసుకున్న 20 కోట్లు కదా. కాన్స్టిట్యున్సీకి కేవలం ఓటర్స్కి, మళ్ళీ లీడర్స్కి ఎలక్షన్ ఆ 15 days
ఎక్స్పెండిచర్. అంటే సర్పంచ్, So, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీరందరికీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే, ఒక స్థాయి ఉన్న లీడర్స్ అందరికి కూడా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. రాజకీయాలలో సర్వీస్ ఓరియంటేషన్ కాకుండా నాకేం ఇస్తారో అని ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి రాజకీయాలలో ఈ రోజు వచ్చింది. అదిగాక మళ్ళా మీరు అన్నట్టు ఎలక్షన్ ప్రచార సామాగ్రి, మైకులు, తంత బ్యానర్లు, కథాన ర్యాలీలో వచ్చిన వాళ్ళకి ఏదో ఇవ్వటాలు, తర్వాత అది కాక మళ్ళీ భోజనాలు కాక మందు, ఆ 2 నెలలు మొత్తం మందు ఇవ్వాల్సిందే కదా, నైట్ మొత్తం ఓపెన్గా. విచిత్రం ఏంటంటే కార్తిక్ గారు, ఎందుకో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఎన్నికలప్పుడు మామూలుగా లాస్ట్కి ఒక మాట అన్నా, నా ఎన్నికలప్పుడే మొన్న 23లో, నేను నిరంతరం మీ మధ్యలో ఉన్నా, నిరంతరం ఎవరు ఏ పనికి వచ్చినా ₹1 ఆశించకుండా పనిచేసిన, నేను సంతకాలు పెట్టాల్సిన అవసరం సందర్భం వస్తే నా దగ్గరికి మీకు కిరాయి కూడా పెట్టుకోని రావాల్సిన అవసరం లేకుండా ఊర్లలోకి వచ్చి నేను సంతకాలు పెట్టిన, పలానా ఊరు వస్తున్నాను షెడ్యూల్ ప్రిపేర్ చేస్తే ఆ ఊర్లలో నేను సంతకాలు పెట్టిన. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కానీ తీసుకోవడానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా గ్రామాలకు పోయి నేను ఇచ్చిన. ఇన్ని సర్వీస్ చేసినా ఎక్కడో ఉన్నోళ్ళు ఇవాళ ఎన్నికలకు రాగానే డబ్బు వెదజల్లితే డబ్బు మోజులో పడి మీరు ఓట్లు వేయకండి, నేను వాళ్ళ మాదిరిగా డబ్బు ఖర్చు పెట్టలేను అని చెప్పి ఒక మాట మీడియా ముందు చెప్పిన. దాన్ని పుంకాలుగా ఆ డబ్బులు ఇవ్వట్లేదు చేతులు ఎత్తేసిండు అని చెప్పి ప్రచారం చేస్తే దాన్ని నమ్మి, అది యాక్చువల్గా అయితే లెక్క ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్లస్ కావాలి, కానీ మైనస్ అయ్యే పరిస్థితి. అదే సందర్భంలో మా పక్క నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి మామూలుగా బీయింగ్ ఎమ్మెల్యే రిజైన్ చేసి పార్లమెంట్కి పోయిండు. అవును, పార్లమెంట్కి పోయినప్పుడు బై ఎలక్షన్ వస్తే ఇదే ఇప్పుడు నా మీద గెలిచిన పద్మావతి అక్కడ కాంటాక్ట్ చేస్తే ఆయన చేతిలో ఎత్తేసిండు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బై ఎలక్షన్లో అధికారం లేదు కాబట్టి ఖర్చు పెట్టినా సంపాదించుకోలేము అనుకున్నారేమో. అప్పుడు అధికారం లేకపోతే ఆయనకేం డబ్బులు తక్కువ, 2014 PCC ప్రెసిడెంట్ రాష్ట్రాన్ని అంతా కూలగొట్టేసింది కదా, కుమ్మేసి వసూలు చేసి పంచుతారా సార్ చెప్తున్నా నేను. అంటే అతను చేసినప్పుడేమో ఈ ప్రచారం జరగలే, అతను చేతులు ఎత్తేసిండు బై ఎలక్షన్లో. చేతులు ఎత్తేయడం వల్ల మీరు గెలిచారుగా, అప్పుడు గెలిచినాం సార్. అంటే నువ్వు కాంటెస్ట్లో ఉన్నావు కదా, గెలిపోవటంలో తర్వాత సంగతి. నువ్వు కూడా మామూలుగా కాంటెస్ట్లోకి వచ్చినప్పుడు మొన్న అట్లా అని చెప్పేసి నేను కాంటెస్ట్లోకి ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అని ఖర్చు పెట్టుకుంటే ఏం లేవు కదా. నాకంటే డబ్బులు ఇచ్చుకుంటూ పోయినారు, ప్యాకేజీలు ఇచ్చుకుంటూ పోయారు, రకరకాలుగా చేశారు. సో అంటే ఒకళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది, బలహీన వర్గాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి చెప్తున్నాను నేను. అంటే సార్ మొత్తంగా 40 కోట్లు ఖర్చు అయితే సార్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి. మొన్న గెలిచిన దగ్గర ఈవెన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో కూడా 25-30 కోట్లు ఖర్చు పెట్టారు, ఈవెన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో కూడా. అంటే మిగతా వాళ్ళకి దాదాపు 40 నుంచి 50 దాకా ఉండాలి ఒక రకంగా అయితే. మరి నన్ను ఇరికిస్తారేమో తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఇంత ఓపెన్ గా మామూలుగా మీడియా ముందు అంటే మీరు కదా, మినిమమ్ ఓటర్ కూడా ఏమంటున్నాడంటే నేను ఓటుకు పైసలు ఇయ్యానంటే నిన్ను ఎవడు పోటీ చేయమన్నాడు పైసలు లేకపోతే అనే పరిస్థితి రాజకీయాలలో వచ్చింది. ఏం సరే మన సర్పంచ్కి 50 లక్షలు 60 పాపం ఒక మహిళ వీడియో బాగా వైరల్ అయింది. రాజకీయాలలో ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు రాజకీయాలు చూసినప్పుడు ఏంటంటే సేవా తత్పరతతో పనిచేసేట వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన సందర్భాలను చూసినాం. అయితే కాలినడకన సైకిల్ మార్గాన వచ్చి జనాలకు పనిచేసిన నాయకులను చూసినాం. అవును, పేపర్ సంకన పెట్టుకొని పేపర్ చదువుకుంటూ ఒక అరుగు మీద కూర్చొని ఎవరు ఏ సమస్య మీద వచ్చినా అది రాసుకొని వీళ్ళు పోకపోయినా బస్ ఎక్కిపోయి సమస్యను పరిష్కరించని చేసిన నాయకులను చూసాం. అది చూసి రాజకీయాలకు వచ్చినాం మేము. కానీ ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు, డబ్బులు ఇవ్వటం చేత కాకపోతే ఎవడు పోటీ చేయమన్నాడయా అని చెప్పేసి అని అంటున్నారు. అంటే కరెక్ట్, కొంతమందిని నేను ప్రతి ఒక్కళ్ళని. సో రాజకీయాలు అట్లా మారినాయి. దానికి ఎవరు బాధ్యులు అని అంటే, మనకి ఒక ఇల్లు బాగుపడాలంటే కుటుంబ యజమాని, ఆ పిల్లలు బాగుపడాలి, భవిష్యత్తు బాగుండాలంటే కుటుంబ యజమాని ఒక క్రమశిక్షణతోని సైంటిఫిక్గా ఖర్చు పెట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు బాగుపడాలంటే మనల్ని పరిపాలించే నాయకుడు బడ్జెట్ ప్లాన్ ఉన్నోడు, ముందు చూపు ఉన్నోడు ఉండాలి. దానికోసం మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఆలోచించట్లే. మన ఇంటి కోసం అయితే జాగ్రత్త పడుతున్నాం. ఒక కుటుంబ పెద్ద బాగుపడ్డ ఇల్లు ఎట్లుంది, ఒక కుటుంబ పెద్ద
విచ్చలవిడిగా బయట బాధ్యతారాహిత్యంగా తిరిగిన ఇల్లు ఎట్లా ఉంది, ఆ కుటుంబ సభ్యుల్ని మనం బేరీ చేసుకుంటున్నాం, గ్రామాలలో చూసి పోల్చుకుంటున్నాం. కానీ మనము గ్రామాలలో ఏ రకంగా అయితే వ్యవస్థ ఉందో ఆ కుటుంబ పెద్దను పోల్చుకుంటున్నట్టు మనని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కూడా మంచి నాయకుడు ఉంటే మనం బాగుపడతాము. దానివల్ల మనకు వ్యవసాయానికి సబ్సిడీలు వస్తాయి, వ్యవసాయం అభివృద్ధి చెందుతాము, మన పండించిన పంటకి ధర ఉంటుంది, మనం చదువుకున్న చదువుకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఒకవేళ చదువుకోలేకపోతే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చేయగలిగిన నాయకుడు ఎవరు అనేది ఆలోచించాల్సిన బాధ్యత ఉన్న సమాజం ఇవాళ ఏం ఆలోచిస్తుంది? మాకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు అనేది ఆలోచిస్తుంది. మరి ఏడా బాగుపడేది, ఎట్లా బాగుపడేది? హామీ రూపంలో ఇవ్వాలి. నేనేమంటా, ఈయనను కాకపోతే ఆయన మారుస్తామని అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు చూసినాం కదా, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇద్దామని అన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తున్నాడు కదా కేసీఆర్, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు అని చెప్పేసి ఓట్లేసారు. ఆయన మహాలక్ష్మి 2,500 ఇస్తా అనంటే మేము ఓట్లేసినామని మహిళలు చెప్తున్నారు. వృద్ధులు ఏం చెప్తున్నారు? 2,000 కేసీఆర్ ఇస్తున్నాడు, 4,000 ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి, అందుకోసం ఓటేసినామని చెప్తున్నారు. ఇవాళ ఇచ్చిండా? సరే, ఇంకొక మాట చెప్పండి నాకు. ఇచ్చిండా? సరే, ఇప్పుడు 40-50 కోట్లు ఖర్చు చేశారు. ఈ 40-50 కోట్లు ప్లస్ ఇంట్రెస్ట్, ఇప్పుడు మీరు కూడా బయట తీసుకొచ్చి ల్యాండ్ అమ్మ అదమ్మ ఇదమ్మ పెట్టాల్సిందేగా. మీకు కూడా స్పాట్ క్యాష్ దొరకవు ఎక్కడ కూడా, ఎమ్మెల్యేలు కూడా. సో ఎక్కడో తీసుకొచ్చి పెట్టాలి. పెట్టిన తర్వాత 40-50 కోట్లు ఎట్టొస్తాయి అసలు ఒక ఎమ్మెల్యేకి? అంటే నేను నాయకులు వైపు నుంచి అడుగుతున్నాను డైరెక్ట్. రెండోది, ఒక నాయకుడి మెయింటెన్స్ ఎలా ఉంటుందో నాకు కొంత అవగాహన ఉంది, ఎందుకంటే రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి. గన్మెన్ల మెయింటెనెన్స్, తర్వాత నాయకుల మెయింటెనెన్స్, ప్రతి నాయకుడు ప్రతిరోజు ఏదో ఒకటి ఆశించేవాడే కదా. ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు కాబట్టి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని కొన్ని విషయాలు చెప్తాం మీకు. చెప్పండి సార్. ఉదయం ఒక నాయకుడు, అది ఏ పార్టీకి సంబంధించిన ఆయన కానీ, ఈ తెలంగాణ కాదు ఆంధ్రాలోనైనా ఒక నాయకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే, సార్ కాలు ఎరిగింది ఆయనకి చూసొద్దాం అని అంటారు. అక్కడ పోతే ఉత్తగా రాలేము, 10 పలకో మందులకో తిండికో తిప్పలకో లేనోడు కదా అని చెప్పేసి, దేని ఖర్చులకో దానికి అని చెప్పేసి మీరు వస్తున్నారంటేనే వాళ్ళు ఆశిస్తారు. ఒక ఆయన చచ్చిపోయాడు సార్, చాలా బీదోడు, ఆడపిల్లలు ఉన్నారు, వేరే మార్గం లేదు, సరే ఏదో ఒకటి. ఆ రోజు పోలేకపోయినాం, దినాలు ఉన్నాయి, ఆ ఖర్చులు గిర్చులు కొద్దిగా మనం ఏదో అభిమానించే కుటుంబం ఆర్థికంగా ఆదుకున్నట్టు అవుతుంది, ఆపద సమయంలో ఆదుకున్నట్టు అవుతుంది అని అంటారు. ఏదో ఒకటి చేస్తాం. పెళ్ళి ఇల్లి బీద బిక్కోళ్ళు ఉంటారు, ఏదో సాయం చేయాలి. పండగలు పబ్బాలు వచ్చి నమస్తలు పెడతారు, సాయం. అంటే నిత్యం మార్నింగ్ బయలుదేరిన కాడి నుంచి సాయంత్రం ఇంటికి రిటర్న్ చేరుకునే లోపులో జేబులో ఎంతో కొంత కనీసం ఒక 10-20 వేలు ఖర్చు కాకుండా ఏ నాయకుడికి ఉండదు ఒక రోజులో. తక్కువ ఎవరిని కాదనిలేము. మీకు పక్కన భోజనాలు పెద్ద లెక్క కాదు అది. కానీ అది కూడా మానవతా దృక్పథంతోనే, ఎవరు డిమాండ్ చేసింది కాదు. ఒక నాయకుడిగా వచ్చిన తర్వాత ఏమంటాడంటే, తీసుకోపోయిన నాయకుడు కార్యకర్త ఏం చెప్తాడు? సార్ ఏమని ఇవ్వాలంటే ఒత్తు చేతులతో మీరు బయటకు వస్తే మరుక్షణమే ఏం ప్రచారం చేస్తారు? ఏమి ఇచ్చిండా వచ్చిన ఆయన, ఏమైనా ఇచ్చిండా లేదా అని అడుగుతారు అనేది. సో ఇవన్నీ తెలంగాణలోనే కాదు, కొద్దిగా రాజకీయాలలో కలుషితం అయిపోయినాయి. అయితే ఇవాళ డబ్బులున్నోళ్లే రాజకీయాలు చేయాలని అంటే, డబ్బులున్నోళ్ళు రాజకీయాలు కేవలం ఆ ఎన్నికల టైంలో చేస్తారు, మిగతాది వ్యాపారం మీద వాళ్ళు దృష్టి సారిస్తారు, ప్రజా సమస్యల్ని గాలి కొదిలేస్తారు అనే ఉదాహరణలు ఎన్నో ఉన్నా అవి ప్రజలు గమనించకపోతే రేపటి భవిష్యత్ రాజకీయాలలో సామాన్యులకి ఇక్కట్లే, సామాన్యులకి అవకాశాలు లేకుండా పోతాయి. ఆల్రెడీ పోయినాయి. ఇప్పుడు మీకు జనరల్ సీట్లలో అధికారం కోసం ఉన్న వ్యాపారాలు కాపాడుకోవడానికో ఆస్తులు పెంచుకోవడానికో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అనుకుందాం. దానికి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. అంబేద్కర్ పుణ్యాన రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి కొట్లాడేటోళ్ళు ఇటైనా అటైనా వాళ్ళే కొట్లాడతారు కాబట్టి ఇంతో అంత ఆడ కొద్దిగా ఖర్చు తక్కువ అవుతుంది. సరే పార్టీలు ఆదుకుంటాయో వీళ్ళు ఆదుకుంటారు అనుకుందాం. అది మరి బీసీలు రాజ్యాంగ పరంగా జనాభా పరంగా ఎక్కువ ఉన్నాము, రాజ్యాంగంలో మాకు కూడా సమాన ప్రతిపత్తి కావాలి, అవకాశాలు కావాలని చెప్పేసి అనుకునేటోళ్ళు ఎంతమంది రాజకీయాలకు వచ్చి రాణించగలుగుతారు అని అంటే జనరల్ స్థానాలలో కొట్లాడాలి. అవును, మీరు మరీ టాస్క్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీరు పోరాటం చేయాలి. మీరు నాట్ ఓన్లీ మీ, ఎనీవేర్ ఇన్ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఎస్. సో మీరు ఎవరితో కొట్లాడాలా? జనరల్ వాళ్ళతో కొట్లాడాలి. జనరల్ వాళ్ళతోని సామాజిక పరంగా పోటీ పడాలా, ఆర్థికంగా పోటీ పడాలా, అభివృద్ధి పరంగా పోటీ పడాలా, సేవాపరంగా పోటీ పడాలా. వాడి మాదిరిగా మనం డబ్బులు పెట్టలేం కాబట్టి 24 గంటలు నేను అందుబాటులో ఉన్నారా అంటే, నువ్వు అందుబాటులో ఉన్నది మాకేం లెక్క, మాకేం డబ్బులు ఇస్తున్నావు అని అనేది కాడికి వస్తే మీరేం రాజకీయాలు ఏం చేయగలుగుతారు?
సో రాజకీయాలు మారాలంటే ఎట్లా మారుతాయి? ఇవాళ రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నాడు, ఓట్ల కోసం అన్నాడు. కానీ రిజర్వేషన్లు తేయటానికి ఏం కొట్లాడిండు ఆయన? ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిండు? దీన్ని ఎవరు క్వశ్చన్ చేసిర్రు? ఇవ్వకపోతే పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు అన్నారు కదా. మొన్న ఎంత ఇంప్లిమెంట్ చేసిర్రు స్థానిక సంస్థలల్లా? అంటే ఓవరాల్గా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే, నాలాంటి స్పోక్స్ మెన్స్ ఓవరాల్గా బీసీలు గెలిచిరు కదా. బీసీలు అంటే ఎట్లా గెలిచిరు? వాళ్ళకి ఆతృత ఉంది, పోటీ చేయాలనే ఉత్సాహం ఉంది కాబట్టి జనరల్ స్థానాలలో కూడా పోటీ పడి గెలిచిరు. మీరు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల కాదు. గెలిచిన అంత సంఖ్య తీసుకుంటే ఎవరి మీద గెలిచిరు? జనరల్ వాళ్ళ మీదనే గెలిచిరు. అంటే వాళ్ళకంటే ఇంతో అంతో 10 పరకో అదనంగా పెట్టి అది స్థానిక సంస్థలలో సరిపోయింది. కానీ మీకు వేరే నియోజకవర్గ స్థాయికి రావాలని పార్టీలు ప్రోత్సహించినా అక్కడ ఉన్న స్థానిక రాజకీయ ఆర్థిక అంశాల కాడికి వచ్చేటప్పటికి వాళ్ళతో నువ్వు పోటీ పడలేవు కదా అని చెప్పేసి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి టికెట్ల కాడ ఆర్థికపరమైన అంశాలే అడ్డంకులుగా సృష్టించబడుతున్నాయి. ప్రజలు కూడా అదే గమనిస్తున్నారు. దానివల్ల మనము ఆశ అడియాసగానే మిగిలిపోతా ఉంది. బీసీ రిజర్వేషన్ అంటే మీరు రిజర్వేషన్లు ఇవ్వరు, దాని గురించి అన్నోళ్ళు పట్టించుకోరు. మరి కొత్తగా యాడ్ నుంచి వస్తాయి, పోటీ చేసిన వాడిని మనోడు కదా అని చెప్పి చూసే పరిస్థితి ఉండదు. దాని మోటివేషన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులలో రాజకీయాలు దేనికోసం చేస్తున్నాం అని అంటే సమాజ సేవ కోసం కాదు, ఇది ఎవరి కోసం వాళ్ళు అనే ఒక భ్రమలోకి అందరు అనుకునే విధంగా రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేమేమంటామంటే యువకుడు, ఉద్యమకారుడు కొంత తెలంగాణ పట్ల అవగాహనతో పాటు అభివృద్ధి చేయాలనే అంకుఠిత దీక్ష ఉన్న కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ గారు అవ్వటం కూడా ఈ రాష్ట్రానికి మేలే జరుగుతుంది, రామరాజ్యం వస్తుంది అని అంటాం. సార్ ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అంటున్నాడు. మామూలుగా పాదయాత్రలో కొన్ని నమ్మకం ఏంటంటే ఎవరు పాదయాత్ర చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనేది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, అది రాష్ట్రం విడిపోయింది, అక్కడ అయ్యాడు సీఎం. తర్వాత ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు. అక్కడ జగన్ పాదయాత్ర చేశాడు, సీఎం అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ పాదయాత్ర కేటీఆర్ సీఎం చేసిద్దా అంటే పాదయాత్ర దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రజలతోని సంపూర్ణంగా మమేకం కావటానికి, వాళ్ళ సమస్యలని పూర్తిగా అవలోకనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మా సమస్యను రేపు తీర్చగలుగుతాడు అసెంబ్లీలో. రేపు అసెంబ్లీలో పంపిస్తే గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తే 100% మా సమస్య పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసం ఏర్పడుతుంది కాబట్టి పాదయాత్ర డెఫినెట్గా సామాన్యుడికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఉపయోగమే. ఇంకోటి కూడా చెప్పండి. నిన్న కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, గతంలో ఎన్టీఆర్ గారు మంచి ముఖ్యమంత్రి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి, అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి, ఆ బాటలో నేను నడుస్తున్నానని చెప్పారు. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు అంటే బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఒక రాజకీయ వ్యతిరేకి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడించడం కోసం జగన్కి ఫండ్స్ పంపించారు అనేటువంటి విమర్శ కూడా మీ మీద ఉంది. సరే, మీరు దాన్ని అగ్రీ చేయకపోవచ్చు, ఆ పార్టీలో ఉన్నారు. కానీ అలాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నచ్చాడు అంటే కారణం ఏంటి? అంటే రాజకీయంగానే మాట్లాడిన సందర్భాలలో కేటీఆర్ గారికి చాలా తక్కువ అండి. ఎందుకు అది మామూలుగా కావాలని ఒక ప్రచారాన్ని తీసుకుపోతున్నారు ప్రజలలో, కానీ యాజ్ ఏ స్టేట్స్మెన్గానే మాట్లాడతారు ఆయన. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా టీడీపీని విమర్శించలే. వ్యక్తిగా కొన్ని సందర్భాలలో తెలంగాణ ఉద్యమ కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు విమర్శించారు. అప్పుడు తెలంగాణకు జరుగుతున్న వివక్ష పట్ల. కానీ కేటీఆర్ గారు ఎప్పుడు విమర్శించలే, వ్యక్తిగా విమర్శించలే, పార్టీకి విమర్శించలే. కేటీఆర్ గారు అనేక సందర్భాలలో మాకు ఇంటర్నల్ మీటింగ్లలో కూడా చెప్తారు, రామారావు గారు అంటే గౌరవం, సార్ కూడా చాలా గౌరవం, ఎవరన్నా టీడీపీని అన్నా రామారావు గారిని అన్నా అస్సలు ఊరుకోరు అని అనేది. అది ముమ్మాటికి వాస్తవం. టీడీపీ అంటే నరాన జీర్ణించుకుపోయింది, ప్రతి క్షణం వరకు గౌరవం ఉంది. అదే రకంగా కేటీఆర్ గారికి కూడా, కేసీఆర్ గారి సంరక్షణలో పెరిగిన వ్యక్తి, వారు ఏది చేస్తే సహజంగా అదే లక్షణం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటల్ని కూడా వాళ్ళు వక్రీకరించారు పోయినసారి ఎన్నికలలో. నేను పర్సనల్ విట్నెస్. అవునా? ఏమంటారు, పోయినసారి జగన్ వాళ్ళ రాష్ట్రాల రాజకీయాలలో ఏదో సరే కేసులు అవి వ్యవహారం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వాళ్ళకు సంబంధించిన విషయం. సో ఇదంతా ఏదో జరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా మాట్లాడుతూ
సరే అది ఆ రాష్ట్రంలో జరిగింది కదా ఇక్కడ ఎందుకు అని చెప్పేసి యాదృచ్ఛికంగా కేటీఆర్ గారు అన్నారు. అయ్యో కేటీఆర్ గారు చంద్రబాబు గారి గురించి ఇట్లా అన్నారు అని చెప్పి వక్రీకరించారు. బట్ నెవర్ అది వ్యక్తిగతంగా ఆయన్ని కావాలని అన్న మాట కాదు, యాదృచ్ఛికంగా మాట్లాడిన మాట. బట్ ఆల్వేస్ హీ రెస్పెక్ట్స్ ఆల్ అండి. ఆయన ఒక యువ ఐటీ మంత్రిగా మన దేశంలో వివిధ ప్రతినిధులతోని విదేశాలలో వివిధ ప్రతినిధులతోని మాట్లాడితే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈజ్ ఎ ఫ్యూచర్ లీడర్ అని. చాలా మంచి టాలెంటెడ్, మంచి సబ్జెక్ట్ ఉంది, ఓరియంటేషన్ ఉంది, టాక్టివ్, కన్విన్సింగ్ మెథడ్ ఉంది. ఆయన అన్నిటికి మించి ఒదిగి మర్యాద ఇచ్చి అడిగే లక్షణం ఉన్న భవిష్యత్తున్న నాయకుడు అని చెప్పేసి ఎంతోమంది ఆయన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అనుభవం ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు వారిని అభినందించారు. సో ఆయన ఎప్పుడు రాజకీయాలలో ఎదగాలనుకునేటోడు ఒక్కదానికి ఏదో పరిమితమై వాళ్ళ వీళ్ళని విమర్శించిన దాఖలాలు లేవు. రాజకీయంగా కూడా కాంగ్రెస్ని అంతకుముందు వివక్షకు గురి చేసిన కాంగ్రెస్ అని అన్నారు, కానీ వచ్చిన తర్వాత ఎవరిని విమర్శించలేదు. మీరు చూడండి ఆన్ రికార్డ్. కాంగ్రెస్ పాలన వల్ల ఈ రాష్ట్రం ఇట్లా అయింది అని అన్నారు తప్ప వ్యక్తిగతంగా ఎవరు ఎప్పుడు టార్గెట్ చేయలే. ఎందుకు కేటీఆర్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఒకరినొకరు గట్టిగా తిట్టుకుంటున్నారు కదా? అది వ్యక్తులకు సంబంధించింది, పార్టీ పరంగా కాదు. వ్యక్తులకు సంబంధించి పార్టీ పరంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ను కూడా కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రం దెబ్బతిన్నది, తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. చంద్రబాబు పరిపాలనలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అని అన్నారు. ఒక తెలంగాణ వాదిగా కొట్లాడతామని అన్నారు. కొన్ని విషయాలలో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు, కానీ పార్టీని ఎప్పుడు విమర్శించలే నెవర్. మీరు ఆన్ రికార్డ్ ఒకసారి చెక్ చేయండి. నేను కూడా టీడీపీని ఎప్పుడు కేటీఆర్ ఒక్క మాట కూడా గతంలో అనలేదు. ఓకే, కావాలనే ఉద్దేశంతో ఎప్పుడు అనలేదు. ఎప్పుడన్నా యాదృచ్ఛికంగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా కొద్దిగా జగన్కి క్లోజ్ గా ఉంటది మీ పార్టీ. ఎస్ జగన్ కొన్ని సందర్భాలలో ఓపెన్గా తెలంగాణలో ఉన్న వాళ్ళకు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా టీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని మేము చెప్పాను. కొన్ని సందర్భాలలో జగన్కి అనుకూలంగా కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారుగా, ప్రకటనలు ఇచ్చిండ్రు, పోయిర్రు, మాట్లాడిర్రు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా జగన్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉందని అన్నారు. అంటే అంత మాత్రాన టీడీపీని డిఫర్ అవ్వటం అనేది కాదు, జగన్ కూడా ఎంకరేజ్ చేసారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చిండు, ఆయన చేస్తున్న పాలసీలు మంచిగా ఉన్నాయి, జగన్ వస్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి ఒక శ్రేయోభిలాషిగా కోరుకున్నారు. మేమేం కాదనట్లే. బట్ పార్టీ పరంగా ఎప్పుడు కేటీఆర్ గారు గతంలో విమర్శించలేదు, ఇప్పుడు విమర్శించట్లేదు. రాజకీయాలు మీ రాష్ట్రం కాదు అయినా అడుగుతున్నాను, ఎందుకంటే మీకు పక్కనే కదా, మాకెంత దూరం కదా, 4 కిలోమీటర్లు కాబట్టి అడుగుతున్నాను. జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎవరు లీడర్గా కనపడతారు మీకు? పర్సనల్గా చెప్పండి, పార్టీకి అతీతంగా. అంటే చంద్రబాబు గారితో నేను పనిచేసిన కదా, చంద్రబాబు గారు లీడర్. ఆయన మామూలుగా ఓ ముందు చూపున్న భవిష్యత్తు గురించి ఆలోచించే విజన్ 2020 పెట్టిండు అప్పట్లోనే, మేము చదువుకునే కాలంలోనే. ఆయన ఒక భవిష్యత్ నాయకుడు. అదే ఆయన్ని మనం కంపేర్ చేయలేము. బట్ ఈజ్ ఆల్వేస్ జగన్ ఓకే, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకుగా వారసుడిగా రాజకీయాలలోకి రావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ప్రజలు ఆశీర్వదించారు, ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన చేసిండు. బట్ కంపారిటివ్లీ చంద్రబాబు జగన్ చిన్నోడే కదా. చంద్రబాబు గారి విజన్, ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీ. లోకేష్తో పోలీస్ చెప్పండి జగన్ని. ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరం కదా లోకేష్కి. ఇప్పుడు మొదటిసారి మంత్రి అయినరు, ఎమ్మెల్యే కూడా. మీ అంచనా ప్రకారం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది, తప్పకుండా ఎప్పటికప్పుడు వారు ఆర్గనైజ్ చేస్తారు కదా. ఆయన మనవన్నే ఈరోజు మామూలుగా చాణక్యుని చేసిండు చెస్లో, ఇంకా మామూలుగా కొడుకుని తీర్చిదిద్దలేడా రాజకీయంగా? మనవడు ఎంత ఈస్కిడ్ కదా. సో డెఫినెట్గా టీడీపీ హయాంలో బీసీలకు ఎక్కువ ప్రయారిటీ దక్కిందన్న వాదంతో మీరు నాలాంటి కూడా నాకు మొదటిసారి అంటే నేను 2009లో చివరి క్షణాలలో నాకు బీఫామ్ క్యాన్సిల్ అయింది, ఇండిపెండెంట్గా చేసిన. 2014లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి 6 సార్లు మామూలుగా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని సిట్టింగ్ ఎమ్మెల్యే అని తెలిసి కూడా కాదని చెప్పి నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. డెఫినెట్లీ తెలుగుదేశం ఈజ్ కన్సర్న్ ఫర్ బీసీ. తర్వాత ఎస్సీ ఉపకులాల్లో కూడా మా దగ్గరకు వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ. మందకృష్ణ గారు ఉద్యమం మొదలుపెట్టింది అప్పుడు కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మందకృష్ణ మాదిగ గారు పాదయాత్ర చేసిండు. అంటే అప్పట్లోనే భవిష్యత్తుని ఆలోచించి మందకృష్ణని కొంత ఎంకరేజ్ చేసిన వ్యక్తి. రెండోది ఉంటే బాగుంటుంది అని అనేది
ప్రత్యక్షంగా ఆయన చేయలేని పని పరోక్షంగా ఏదో రకంగా చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. డెఫినెట్గా నాకు బాగా గుర్తు, మీకోసం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంకా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. టీడీపీలో ఉన్నారు కదా మీరు? ఎస్, ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. తెలంగాణ సపరేషన్ అవ్వలేదు. కాలేదు. అవును. రాయలసీమలో మొదలైంది. కర్నూలు జిల్లాల నుంచి తెలంగాణలకు మహబూబ్నగర్లోకి ఎంటర్ కావడానికి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం. ఒక ఆంధ్ర పార్టీగా ముద్ర ఉంది. అవును. ఆంధ్ర పార్టీగా ముద్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర తెలంగాణలోకి వస్తే ఏమో అవుతుందనే ఒక ఊహాగానాలు గట్టిగా మొదలైనాయి. ప్రచారం జరిగింది, వార్తలు రాశారు, పత్రికలు, మీడియా ఏదేదో. ఆనాడు మందకృష్ణ మాది గారు పక్కన ఉండి ఆ రీజియన్ నుంచి ఈ రీజియన్లో అడుగుపెట్టించిండు. పాదయాత్ర అంతా కంటిన్యూ చేసిండు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అంటే ముందు చూపు అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో అయినా టెక్నాలజీ కానీ, రాజకీయంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రాజకీయంగా భవిష్యత్తును ఎంకరేజ్ చేసుడులో కూడా రాజకీయాలలో ఎటువంటి పెను మార్పులు రావాలనే దానికి నేను అంటే ఒక క్లాస్లో ఉన్న మహానాడులో అయ్యన్న పాత్రుడు కొడుకుని ఎంకరేజ్ చేసిండ్రు, ఉపన్యాసాలు ఇప్పించిండ్రు. ఇట్లా ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో ఆ రోజు ఎర్రంనాయుడు కొడుకు ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్, వీళ్ళందరినీ కూడా మళ్ళీ యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి లోకేష్కి అటాచ్ చేసి ఉపన్యాసాలు ఇచ్చి మానిటర్ చేసి వాళ్ళ కోసం ట్రైనింగ్ క్లాసులు పెట్టి రేవంత్ రెడ్డి బ్యాకప్ అంతా కూడా టీడీపీయే కదా. రేవంత్ రెడ్డి అంత స్పోక్స్ మ్యాన్ కావడానికి కారణం కూడా మీ సామాజిక వర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ చాలా మంది, ఈవెన్ మీ ఆల్సో. అంటే నాకు రికగ్నేషన్ కూడా నేను ఎన్ఎస్ఏ నుంచే స్టార్ట్ చేసిన, కాంగ్రెస్ నుంచి. బట్ ఒక పోటీ చేసిన వ్యక్తిగా లెజిస్లేటర్ అంత గుర్తింపు ఎప్పుడు వచ్చింది అని అంటే టీడీపీలో నేను ఉండటం, ఒక స్పోక్స్ మ్యాన్గా అనేక డిబేట్లలో మాట్లాడటం, ఛానల్స్లలో మాట్లాడటం, అప్పుడు నాకు కావాల్సిన బ్యాకప్ అంతా కూడా పార్టీ ఇవ్వటం, దానివల్ల నాకు ఐడెంటిటీ పెరిగింది. ఆ గుర్తింపుతోనే నాకు కేసీఆర్ గారు పిలిచి మళ్ళీ 2018లో టికెట్ ఇచ్చి వాళ్ళు లీడర్షిప్ ప్రమోట్ చేస్తారు. ఎస్ డెఫినెట్. అంటే టీడీపీ 100% అదొక డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్, ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. సరే, మీరు ఈ అంతా చెప్తున్నారు కదా, నిజానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు సంబంధం లేదు నిజానికి. కానీ ఆయన అరెస్ట్ అయినప్పుడు మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? తప్పకుండా అది అంటే మేము యాక్సెప్ట్ చేయలే. వారిని ఒక మాజీ ముఖ్యమంత్రిగా వయసు పరంగా అంటే గౌరవంగా తండ్రి పాత్రలో ఉన్నారు. ఏదో జగన్కి ఒక తండ్రికి సమకాలికుడుగానే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుగా అదే సేమ్ టైంలో రాజకీయాలలోకి వచ్చారు, 1978. ఎస్, సమకాలికులే. అంటే తండ్రి వయసున్న ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల జైలుకు పంపించడం అనేది మేము ఎవరం కూడా యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని మేము పర్సనల్గా మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? ఒక కుటుంబ సభ్యుడు జైలుకి పోతే ఎంత బాధ ఉంటుందో అంతే మాకు కూడా ఎల్డర్లీ. ఎందుకంటే రాజకీయంగా మేము కూడా చాలా సన్నిహితంగానే ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగానే ఉన్నాం. బట్ మాకు కూడా బాధ వేసింది. కానీ మేమేం చేయగలుగుతాం, నిమిత్తం మాత్రమే కదా, బాధ వేసింది. సరే, ఇక కమింగ్ టు కరెంట్ పాలిటిక్స్లోకి వచ్చేస్తే ఏంటి, టీఆర్ఎస్ అవుద్దా లేదా బీజేపీ ఏమైనా అడ్డుపడిద్దా? కేంద్రంలో బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయా మీకు? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వారు బీజేపీ కాదు ఇవ్వాల్సిన ఒప్పుకుంటారు నేను కూడా, కానీ ఎంత అవును కదని వ్యవస్థలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉంటాయి కాబట్టి. సార్, రాజకీయంగా ప్రజలు ఫైనల్గా న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఈరోజు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీని ప్రభుత్వంలో ఉంటే ఈ రాష్ట్రం బాగవుతుందని కోరుకుంటున్నారో ఆ పల్స్ని గమనించగలిగిన శక్తి బీజేపీకి ఉంది. ఈరోజు ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి ఎవరు అని అంటే బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది, అది కేసీఆర్ గారు అయితేనే ఇంకా బాగుంటుంది అనేది ప్రజలు కోరుకుంటున్నారు. అది ప్రతి నోట వినపడుతుంది. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా 70% పాపులేషన్ అదే మాట చెప్తున్నారు, అన్ని వర్గాల వాళ్ళు. కాబట్టి బీజేపీ కూడా కావాలని కత్తి కట్టుకొని ఏదో టీఆర్ఎస్ని ఏదో చేద్దామని అనేది ఉండదు. కాబట్టి డెఫినెట్గా ప్రజావాక్ని వాళ్ళు కూడా గౌరవిస్తారు. రేపటి భవిష్యత్తులో గతంలో ఏమైనా చిన్న చిన్నవి ఉంటే సర్దుకుపోవడానికో వాటిని సర్దిద్దుకోవడానికో ప్రయత్నం మేము చేస్తాం, వాళ్ళు కూడా చేస్తారు కదా. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా 2029లో? నిన్న చెప్పారు కదా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నెవర్ బీజేపీతో మాకు అలయన్స్ ఉండదు, కరాఖండిగా చెప్పేసారు కదా. బీఆర్ఎస్తో పొత్తు ఉండదు, 27లో ప్రారంభం చేస్తా. ఒక తండ్రిని బాధ పెట్టడం కవిత కూడా మంచిది కాదు, జైలుకు పోయినంత మాత్రం ముఖ్యమంత్రి అవుతుంది. చాలా క్లియర్గా, చాలా మెచ్యూర్డ్గా. ఇది యాక్చువల్గా తెలంగాణ బేస్ పార్టీ, కానీ తెలంగాణ ఉద్యమకారు నాయకులుగా తయారు చేయడంలో కొంత ఫెయిల్యూర్ అయితే జరిగింది, మీరు ఒప్పుకోకపోయినా. ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ని గమనించారా? టీడీపీ లాగా నిర్మాణం చేసుకుంటాం పార్టీని అంటున్నారు కాబట్టి. అంటే ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలుగుతా,
ఈ దేశంలో టీఆర్ఎస్ కంటే ముందు పుట్టిన అన్ని పార్టీలు స్వాతంత్ర ఉద్యమం అనే పేరు మీద కాంగ్రెస్, అవును, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఒక పార్టీ ఆవిర్భావం కోరుకున్నారు. అది రామారావు గారు వచ్చింది. రామారావు గారు వచ్చినప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకులందరూ ఇందులో వచ్చారు. మీరు గమనించాలి, కాంగ్రెస్ వ్యతిరేకులందరూ టీడీపీలోకి వచ్చారు. కానీ టీఆర్ఎస్ పెట్టినప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రావటానికంటే ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ భవిష్యత్తు అభివృద్ధి నిర్మాణం కోసం అన్ని పార్టీలని ఇందులో మింగిల్ చేశారు. ఇందులో బేసికల్లీ ఒక టీఆర్ఎస్ ఉద్యమకారులే లేరు. టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం మాత్రమే మొదటి నుంచి స్ట్రక్చర్డ్గా డెవలప్ కాలే. ఉద్యమం చేయడానికి విద్యార్థులు, యువకులు, అడ్వకేట్లు, ఉద్యోగస్తులు అందరూ అన్ని వర్గాలు ఉపయోగపడ్డారు. వచ్చిన తర్వాత ఆ నిర్మాణాన్ని చేసుకోవటానికి అన్ని పార్టీల అనుభవం ఉన్న వాళ్ళని కూడా దీంట్లో తీసుకొచ్చేసి అవకాశం ఇచ్చారు. అవకాశం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఈ పార్టీకి అన్యాయం చేసిపోయారు, వాడుకొని వదిలేసారు. అంతేగా సార్, వేరే పార్టీ నుంచి వచ్చిన వాడు ఎందుకు ఉంటాడు, వాళ్ళ పార్టీకి మళ్ళీ కావాలంటే ఉండాలి కదా. ఆ పార్టీలో మీకు అవకాశం లేకనే కదా ఇందులో అవకాశం ఇచ్చారు. అవసరం కోసం వచ్చారు, అవసరం కోసం వచ్చారు. సో అవసరం కోసం వచ్చిర్రు కాబట్టి మొన్న దెబ్బతిన్నాం. ఇప్పుడు మళ్ళీ నిర్మాణం జరుగుతుంది. ఇవాళ ఇటువంటి ఆపద కాలంలో చిన్న మొన్న వాటికి కూడా కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టినా, తోటలు తగలబెట్టినా, భౌతిక దాడులు చేసినా, ఆస్తులు ధ్వంసం చేసినా, అక్రమ కేసులు పెట్టినా వీటన్నిటిని కూడా తట్టుకొని బీఆర్ఎస్ జెండా భుజాన వేసుకొని ఎవరైతే కార్యకర్తలు నిలబడి పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళని కాపాడుకునే పనిలో ఈరోజు కేటీఆర్ గారు ఉన్నారు. కాబట్టి రేపు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఈ 5 సంవత్సరాలలో తయారవుతుంది. మొన్నటి కంటే రెట్టింపు ఉత్సాహంతో రేపటి భవిష్యత్తులో ఈ పార్టీ బలీయమైన శక్తిగా తయారవుతుంది. థ్యాంక్ యూ సార్.